అభ్యాసి తెలుగు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. ఈరోజు భాస్కర శతకం నుండి 8వ పద్యంతో నేను మీ ముందుకు వస్తున్నాను. ఈ పద్యంలో కవి, ఇది ఉత్పలమాల పద్యం, దీనిలో ఆయన కష్టపడేది ఒకళ్ళు, ఫలితం అనుభవించేది ఒకళ్ళు, కష్టం ఒకళ్ళది సుఖం ఒకళ్ళది అనే విషయాన్ని దృష్టాంతంతో తెలియజేస్తున్నాడు. అదేంటో మనం ఇక్కడ చూద్దాం. ఊరక వచ్చున్ పాటుపడకుండిననైన ఫలం అదృష్టమే, పారగన్గల్గువానికి ప్రయాసమునందిన దేవదానవుల్, వారటులుండగా నడుమన్ వచ్చిన సౌరికిన్ గల్గెగాది శృంగారపున్ బ్రోవు లక్ష్మియును కౌస్తుభరత్నము రెండు భాస్కరా. చూడండి, సుఖం ఒకళ్ళది కష్టం ఒకళ్ళది. ఉదాహరణకి మన నాన్న ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటాడు, అమ్మ ఎంతో కష్టపడి మనకు వండి పెడుతూ ఉంటుంది. కానీ మనం మాత్రం పెంద్రాళ లేవం, బాధ్యతగా ప్రవర్తించాం, కష్టం సుఖం ఏమీ ఆలోచించాం. హాయిగా లేవటం, అమ్మ పెట్టింది తినటం, నాన్న తెచ్చింది అమ్మ చేసి పెట్టడం, హాయిగా మనం విలాసంగా తిరిగి రావటం, మళ్ళీ వచ్చి హాయిగా పడుకోవటం. ఇది ఎలా ఉంది అంటే, దీనికి ఉదాహరణగా ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవదానవులు పడినటువంటి కష్టాన్ని విష్ణుమూర్తికి అది ఎలా ప్రయోజనకరమైందో చెప్తున్నాడు. దేవదానవులు ఎంతో కష్టపడి సముద్ర మదనం చేశారు, మందర పర్వతాన్ని చిలికారు, సముద్ర మదనం చేశారు. కానీ అందులోంచి వచ్చినటువంటి మహాలక్ష్మిని, కౌస్తుభమణిని శ్రీ విష్ణుమూర్తి పొందాడు. మన అమ్మానాన్నల కష్టాన్ని ఎంత అద్భుతంగా మనం అనుభవిస్తున్నామో, వాళ్ళ కష్టం మనకి ఎంత ప్రయోజనకరంగా ఉందో, దేవదానుల యొక్క కష్టం కూడా విష్ణుమూర్తికి ప్రయోజనకరమైంది అని దృష్టాంతంగా చెబుతున్నాడు. కాబట్టి కష్టాన్ని నష్టాన్ని అర్థం చేసుకోండి. ఆ కష్టానికి మనం ఎలా ప్రతిఫలం ఇవ్వాలో ఆలోచించండి. అమ్మానాన్నల కష్టాన్ని అర్థం చేసుకోండి. సమాజంలో బాధ్యతగా మెలగండి. సమాజాన్ని స్థాపించండి. ఈ పద్యం నేర్చుకోండి, నేర్పించండి. ఓం శ్రీ సరస్వత్యై నమః.